వెల్కమ్ బ్యాక్. నాంపల్లి స్పెషల్ కోర్టుకు విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. వాటిపై స్పెషల్ కోర్టు విచారణ చేపట్టగా నేడు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎంగా ఆయన సెకండ్ టైం కోర్టుకు వచ్చారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని న్యాయస్థానానికి విన్నవించారు. రేవంత్ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 12కు వాయిదా వేసింది. సెక్రటేరియట్ వద్ద మాజీ సర్పంచులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులలో క్లారిటీ లేదన్నారు. మొత్తం 12,769 సర్పంచులవి ఎంత శాతం పెండింగ్ బిల్స్ చెల్లించారని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని గ్రామాలవి పెండింగ్ ఉన్నాయి స్పష్టత ఇవ్వాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు జేబుల్లోంచి పెట్టారు. వారి బిల్లులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇచ్చారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నుండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నుండి వైఖరి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. ఎందుకంటే SDF అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు కొంతమంది గుత్తేదారులు చేసిన పెండింగ్ బిల్లులు. కానీ సర్పంచులు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే SFC నిధుల నుంచి CDP నిధుల నుంచి పనులు చేసిన ఎక్కువగా ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది. వాళ్ళకు బిల్లులు అంతే ఈ సర్పంచులు. కానీ SDF అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో MB రికార్డులు చేసి AEDలతోని సిగ్నేచర్లు చేసి MB రికార్డులు అయి ఉన్నాయి. ఆ రికార్డులు అయినా ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలు పోదామని అడావిడి చేస్తున్నది. కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచులం ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకుంటేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో MB రికార్డులు ఉన్నాయి అవి. కాబట్టి SFC నిధులు రాష్ట్ర సచివాలయంలో పాత నగరం అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి తుమ్మల అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ డైరెక్టర్కి ఆలస్యంగా వచ్చిన సిబ్బంది మీద వెంటనే మెమో ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మొత్తం 53 మంది రెగ్యులర్ సిబ్బందులు 16 మంది ఆలస్యంగా హాజరయ్యారని, 42 అవుట్సోర్సింగ్ సిబ్బందులు 5 మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారని వారికి మెమో జారీ చేశామని డైరెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా లైసెన్స్డ్ సర్వేర్ల నియామకం చెబుతున్నాడని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తొలి విడతలో 5,000 మంది లైసెన్స్డ్ సర్వేర్లను తీసుకోబోతున్నామని తెలిపారు. నక్షలేని గ్రామాలు లైసెన్స్డ్ సర్వేర్ల శిక్షణపై మంత్రి అధికారులతో సమీక్షించారు. వారికి ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. 2 నెలల పాటు వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లాల సర్వే అధికారులను సంప్రదించాలని సూచించారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఆయా మండలాల్లో భూ విస్తీర్ణం, భూ లావాదేవీలను బట్టి 6 నుంచి 8 మంది సర్వేర్లను నియమిస్తామని తెలిపారు.
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి మోడీ సర్కారు నడుం బిగించింది. ఇప్పటివరకు 103 రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తయింది. అందులో భాగంగానే తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రారంభించిన 103 స్టేషన్లలో 3 రైల్వే స్టేషన్లు రాష్ట్రంలోని బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఇదే సమాచారంపై బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా భారతదేశంలో 1300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు మోడీ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రైల్వేలకు ఇటు బడ్జెట్లో నిధుల కేటాయింపు కావచ్చు, ఇటు పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి 103 రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా 40కి పైగా కూడా రైల్వే స్టేషన్ యొక్క పథకం తీసుకురావడం జరిగింది. అభివృద్ధి ఇందులో ఈ పథకంలో భాగంగా అభివృద్ధి కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తాజాగా ఈ రోజు 3 రైల్వే స్టేషన్లను తెలంగాణలో వర్చువల్ పద్ధతి ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేట, వరంగల్, అదేవిధంగా కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం బేగంపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ ను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రపంచ సౌకర్యాలు ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పెద్ద ప్రణాళికలు అయితే వేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 103 రైల్వే స్టేషన్లు నిర్మాణం పూర్తయింది. వాటిని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి జెండా ఊపి అక్కడ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే స్టేషన్ ముఖ్యంగా ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ ను రాజమాత అహల్యాబాయి 300వ జయంతి రోజున ప్రారంభించుకోవడం గర్వకారణంగా ఉంది అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క దూరదృష్టి వల్లే ఈ యొక్క ఇట్లాంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఇక్కడ బేగంపేటలో చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ 18 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 3 కేంద్ర మంత్రులు, 3 రాష్ట్ర మంత్రులు కూడా ఈ యొక్క 3 రైల్వే స్టేషన్లలో హాజరై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ వైపు బీర్లా ఎలయ్య, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక కరీంనగర్ విషయానికి వచ్చినట్టయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక వరంగల్లో కేంద్ర మంత్రి వర్మతో పాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రారంభోత్సవంలో అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వెయిటింగ్ కోసం వస్తారో వెయిట్ చేయడానికి కూడా ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఎప్పటికప్పుడు కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు ఈ యొక్క ట్రైన్స్ ఎప్పుడు ఏ సమయానికి రాబోతా ఉన్నాయని అనౌన్స్ చేయడానికి, అదేవిధంగా డిస్ప్లే కూడా ప్రత్యేకంగా డిస్ప్లే ఇక్కడ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బేగంపేట రైల్వే స్టేషన్ గతంలో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితిలో కాకుండా అధునాతన హంగులతో అయితే తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొత్త హంగులను అయితే బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో చూసినట్టయితే బేగంపేట రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ తరహాలో కూడా అభివృద్ధి చెందింది అని చెప్పి కూడా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రారంభోత్సవంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏదైతే కిషన్ రెడ్డి దగ్గరుండి మరి కూడా ఇప్పటికే సికింద్రాబాద్ ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. అది రైల్వే స్టేషన్ వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. ఇప్పటికే మౌలాలి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ తరహాలో కూడా దాన్ని ఆధునికీకరించామని చెప్పి చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏవైతే ఇంకా మిగిలిపోయిన 40 రైల్వే స్టేషన్లు ఏవైతే తెలంగాణలో ఇనిషియేట్ తీసుకున్నారో ఇప్పటికీ 3 కంప్లీట్ అయ్యాయి. మిగిలినవి కూడా త్వరలోనే కంప్లీట్ చేసి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ భరత్, రాజ్ న్యూస్, బేగంపేట నుండి. మేడ్చల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు నడుస్తుంది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్లు 1, 12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి అమ్మేశారు కబ్జాదారులు. అదేవిధంగా నిన్న సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా సిబ్బంది. నిన్న ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు మరణించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది ఉక్కుమాదం మోపింది. హైడ్రా అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆటో చెప్పినమే వస్తుంది ఆటో వస్తుంది ఆడలే సామాన్ ఎట్లా తీయాలి అప్పుడు ఏ సప్పుడు ఉన్నది ఏమంటారు 5 గంటల నుంచి ఫుల్ వాన ఒక్క వారం రోజులు టైం ఇయ్యారు అప్పుడు చెప్పేప్పుడు ప్రపంచం మీద ఎప్పుడు ఇవ్వలేడు ప్రపంచం మీద ప్రభుత్వం వచ్చి ఇంత ప్రాబ్లం రాజ్యం వచ్చింది రాజ్యం కాంగ్రెస్ మేము ఊర్లో 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఏమో కాలం లేదు ఏం లేదా 2 ఎకరాలు వీటిని దాటితో దున్నుకుంటారు ఏం చేస్తాము ఆ పైసలు కూడా వేస్తలేడు అనేసి అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కున్నాం. ఇక్కడ కొనుక్కొని కష్టపడి కొనుక్కున్నాము, కట్టుకున్నాము, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇన్నేళ్ళ నుంచి ఉన్నాక కూడా నాకు అది అనిపిస్తలేదా? ఎవరు జాగాలు కొంటలేరా, భూములు కొంటలేరా, ఇండ్లు కట్టుకుంటలేరా? పేద ప్రజలు ఎడదలుగా పడాలి, రోడ్ల మీద వానలు పడతాయి, నిద్రలో పోయిన పిల్లల్లో తీసుకుపోయి మందిర్లలో వేసినాం. ఎవడు ఉండనిస్తాడు ఈ వర్షాకాలం ఈ వానలు కొడుతున్నాయి? ఈ ప్రాపర్టీ ఒకటి 220 గదాలు నేను కొనుక్కున్నాను. 2 years బ్యాక్ నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నంత వరకు ఇది సర్వే నెంబర్ 1 లో ఉందని మాకు తెలియదు, 12 part లో ఉందని చెప్పారు. సడన్ గా ఈ రోజు పొద్దున్న ఇది 1 సర్వేలో ఉందని చెప్పేసి వచ్చి కూలగొడుతున్నారు మొత్తము. మేము ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టాము, లేఅవుట్ పర్మిషన్ ఉంది, గ్రామ పంచాయతీ మున్సిపల్ పర్మిషన్ ఉంది, మాకు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టాము, మున్సిపల్ పర్మిషన్ ఉంది, జిప్లేషన్ పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాము, బోర్ వేసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, కరెంట్ మీటర్లు అప్లై చేసుకున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. 4 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది దీనికి. 4 సంవత్సరాల హౌస్ నెంబర్ ఉంది. హౌస్ నెంబర్ ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలేదా? గవర్నమెంట్ ఇవ్వలేదా? గవర్నమెంట్ సంబంధం లేదా? అన్ని గవర్నమెంట్ ఇచ్చింది. కట్టుకున్నాక ఇవాళ 4 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ పర్మిషన్ అన్ని కట్టించుకొని ఇవాళ వచ్చి సడన్ గా ఇవాళ పొద్దున 6 గంటలకు వచ్చి సర్వే నెంబర్ 1 లో వస్తుంది. సర్వే నెంబర్ 1 లో మరి 200 గదాలే ఉందా? సర్వే నెంబర్ 1 ఎంత ఉంది పిర్జాదిగూడలో? సర్వే నెంబర్ 1 పర్వతపూర్లో ఎంత ఉంది? సర్వే నెంబర్ 1 లో మాది ఒకటే వస్తుందా? ఒకటే ఊళ్ళు కొట్టేసి ఇది ఒకటే రాత్రి రికార్డులు మార్చిర్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఎవరు రాలే ఇక్కడికి, నోటీస్ ఇవ్వలేదు, కనీసము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న వచ్చిండు రంగనాథ్ వచ్చిండు, కనీసం మా మాట కూడా ఆయన ఇట్లా చూసుకుంటూ పోయిండు, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇట్లా చూసుకుంటూ పోయి కొలగొట్టనగానే ఎక్కడ పడితే అక్కడ కొలగొట్టుకుంటూ పోతే ఏమున్నది? సీఎంల కంటే ఎక్కువైపోయినారు వీళ్ళే ఇక్కడ హైదరాబాద్. ఎవరు మాట వింటున్నారు వాళ్ళు? పెద్ద పెద్ద కొలగొట్టు లేదు, వాళ్ళు చిన్న వాళ్ళు ఈ 1 రూమ్లో 2 రూమ్లు వేసుకున్న వాళ్ళే కొలగొడుతున్నారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళు గవర్నమెంట్ కదా పర్మిషన్ ఇచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మావోయిస్టు పార్టీలతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలని, ఇప్పుడు జరిపే ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. కర్రెగుట్టలో జరుగుతున్న మారణ హోమం కారణంగా అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆపరేషన్ కగార్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో. జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె తలపెట్టిన విషయం కూడా మన దృష్టిలో ఉంది. అందుకని ప్రభుత్వం కొన్ని సంస్థలను లేదా కొంతమంది వ్యక్తులను అంతం చేసి పబ్బం గడుపుకోగలుగుతాం అనుకుంటే పొరపాటు. తగినటువంటి గుణపాఠం నేర్చుకోక తప్పదు. ప్రజలు కళ్ళు మూసుకొని కూర్చోరు, ప్రజల హక్కులను కాపాడుకుంటారు అని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మావోయిస్టుల ఎత్తుగడలతో మేము విభేదించవచ్చు, మావోయిస్టుల రాజకీయాలతో మాకు ఏకాభిప్రాయం లేకపోవచ్చు, దేశంలో అనేక మందికి ఏకాభిప్రాయం లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, మానవ హక్కులను తుంగలో దొక్కే ప్రయత్నం చేసినప్పుడు, సహజ వనరులను బడాబాబులకు దారదత్తం చేయడం కోసం ఎలాంటి దాడులకైనా తెగబడతామనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించక తప్పదు, ప్రతిఘటించక తప్పదు, వ్యతిరేకించక తప్పదు. ఇది వామపక్షాలన్నీ ఐక్యంగా ఇస్తున్నటువంటి హెచ్చరిక.
సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. అవాస్తవాలను శ్వేతపత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. ఎంతమంది నక్సలైట్లను పొట్టని పెట్టుకున్నారో, ఎంతమంది గాయపడి హాస్పిటళ్లలో ఉన్నారో, ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు దీనికి స్పందన లేదు, కారణం ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు. లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాము. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలైట్లపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నీ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. మేడ్చల్ షామీర్పేట్ ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్లో డీపీఆర్ల రూపకల్పన విషయంలో ఒక పత్రికలో వచ్చిన వార్తలు వాస్తవం లేదని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశకు సంబంధించిన డీపీఆర్లు పూర్తి స్థాయిలో తయారయ్యాయని, వీటిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఈ నెల 8వ తేదీన ఆమోదించిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు డీపీఆర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించే వరకు వీటికి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో గోప్యత పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకే పూర్తి వివరాలు అందించలేకపోతున్నామన్నారు. ఎలాంటి సంప్రదింపులు చర్చలు జరపకుండా తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేయాలని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కేంద్రాన్ని కోరింది. 140 కోట్ల ప్రజలు కలిగిన భారతదేశంలో నూతన విద్యా విధానం తీసుకొచ్చే సమయంలో ఇలాంటి చర్చలు జరపకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఈపీని అత్యధిక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నందుకు తక్షణమే రద్దు చేసి విస్తృత చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చించిన అనంతరం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ దేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్కడా చర్చ జరగలేదు. కొఠారి కమిషన్ రిపోర్ట్ కానీ, జాకిర్ హుస్సేన్ కమిషన్ రిపోర్ట్ కానీ, యశ్పాల్ కమిటీ రిపోర్ట్ కానీ, ఈ దేశంలో ఎన్నో రిపోర్ట్స్ వచ్చినాయి ఎడ్యుకేషన్ మీద, ఇంక్లూడింగ్ నాలెడ్జ్ కమిషన్ రిపోర్ట్. అవన్నీ పార్లమెంట్లో చర్చ చేసిన తర్వాత ఒక పాలసీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రం క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. క్యాబినెట్లో అప్రూవ్ చేసిన తర్వాత దేశమంతా ఇది ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు. ఈ పాలసీ 2-3 ఏళ్ళ నుంచి దేశంలో చర్చ జరుగుతుంది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోమంటున్నాం? ఇప్పుడు అది సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా జస్ట్ అబౌట్ 4 days ago అంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ దేశమంతా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. దిస్ ఇస్ అగైన్స్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రీసెర్చ్, దే వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఫస్ట్ టైం పెట్టినారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే ఏంటి? According to them, Indian knowledge system is astrology, palmistry, yoga, Vedas, Manusmriti, Vedic mathematics. ఈ దేశంలో రాజ్యాంగం చెప్పడం లేదు. ఇప్పుడు దే ఆర్ టీచింగ్ మనుస్మృతి. ఢిల్లీ యూనివర్సిటీలో అప్పుడే లా స్టూడెంట్, దట్ టు LLB స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ మనుస్మృతి. ఇట్ ఇస్ ద RSS ఎడ్యుకేషన్ పాలసీ, నాట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మేము గట్టిగా చెప్తున్నాము. ఈ పీపుల్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పీపుల్స్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎందుకు అంటున్నాము? దీని మీద చర్చ జరిగింది, డిబేట్ జరిగింది, దేశమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే గొప్ప అవుతాడని కేటీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ప్రజలు ఓడించినా ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. కాళేశ్వర కమిషన్ ఇచ్చిన నోటీసుతో కల్వకుంట్ల కుటుంబంలో ఆందోళన నెలకొందన్నారు. 10 ఏళ్లలో బీజేపీపై ఒక్క మాట అయినా కేటీఆర్ మాట్లాడారా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2023 వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, ఈ 15 నెలలు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజానికానికి చేసినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, రైతుకు రుణమాఫీ విషయంలో కానీ, రైతు కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండిస్తే ఏ రైతుకు
ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి బాధ్యతలపై చెప్పి అధికార సమన్వయంతో వడ్ల కొనుగోలు చేపించి ఈ రాష్ట్రంలో 56,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తున్న సందర్భంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీతాఫల్ బండిలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ప్రధాన రోడ్డుపై ఆనుకొని నిర్మించిన 2 భవనాలు కూడా అనుమతులను అతిక్రమించి నిర్మించిన అదనపు అంతస్తులను కూల్చివేసినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. నంబాల మృతిపై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. నంబాలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి చంపారని అనుమానం వ్యక్తం అవుతుందన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ హైకోర్టు జడ్జి విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలన్నారు. మనుషులను చంపి రాజకీయాలు సిద్ధాంతాలను రూపుమాపుకోవాలనుకోవడం పొరపాటన్నారు. నరమేధాని ఆపాలని డిమాండ్ చేశారు. తలలకు వెలకట్టి వెంటాడి చంపడం మానవత్వ విలువలకు విరుద్ధమన్నారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరగకుండా చూసుకోవాలన్నారు. చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడనో పట్టుకొచ్చి కాల్చి చంపారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతిలో సాగినాయి. అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్ని ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు. ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు, నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని ఏం లేదు. కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి, రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు. అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది, సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి. అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా. ఇవాళ శాంతి చర్చలు మొత్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో శాంతిని పెంపొందింపజేయాలని, ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి. పాన్ మసాలాను ప్రచారం చేస్తున్న స్టార్ హీరోలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్కా పొగాకు పదార్థాలకు స్టార్ హీరోలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. చాలా డబ్బులు ఉన్న అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు విషయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఇన్ఫ్లుయెన్సర్ల దీని బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇది ఆహార పదార్థం అని చెప్పి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలను అగ్ర హీరోలు ప్రచారం చేయకండి అని ఆయన సూచించారు. Pan masala, and this is a tobacco gutka. It is legally allowed to sell. That too, the judiciary managed by this management and has given the decision that is a food product, which is not a food product. But here, without tobacco, gutka, they cannot consume this. This is unofficially, illegally selling everywhere. If you purchase 10 rupees one, then it will give free. So this is one kind of tobacco. Here you can see the photos. If you use this cancer like this, all cancer. So why should the leading celebrities like Amitabh Bachchan and other actors, they are propagating this? After all, they want money. For that money, they are propagating such a poison of this consume. How it is? They got much more money. Why should they use the celebrities' influence? Not only Amitabh Bachchan, all leading celebrities of cinema actors involving to propagate and advertisements. Really, it's a bad thing, and they are not helping their people. They are harming the people. They are already richest people. Why should they go such a money? This is one kind of, you are killing the person. People are believing you that Amitabh Bachchan and cinema actors are very good. They believe you, and you are killing the believers. This is inhuman. It should be banned. And also, celebrities should not go for advertisement. These type of dangerous things. సీఎం రేవంత్ ఓఎస్డీ పేరుతో చెలామణి అవుతున్న మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. తాను సీఎం ఓఎస్డీ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్లకు వాట్సాప్ మెసేజ్లు పంపాడు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మాజీ క్రికెటర్ నాగరాజుపై 30 కేసులున్నట్టు గుర్తించారు. శ్రీకాకుళం నుంచి నాగరాజును అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు.
మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల కాచిగూడ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్దకు వస్తుంది. ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ ఆటో డ్రైవర్ బూతులు తిడుతూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుండి డ్రైవర్ను బస్సు ముందుకు పోనివ్వకుండా చేయి పట్టుకొని తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సును ఆపగానే బస్సులోకి ఎక్కి డ్రైవరు ఫోన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను చూసిన వారు బస్సులో ప్రయాణికులు ఉన్నారని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. साइड में लगा पहले मतलब वीडियो पहले साइड में पहले गाड़ी साइड में लगाई वीडियो गाड़ी साइड में लगाई वीडियो देख कीजिए